ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు డే 21 ఆఫ్ టుడేస్ ప్రామిస్. ఈరోజు ఈ ఎపిసోడ్లో దేవుడు మీతో మాట్లాడమంటున్న మాట ఏంటి అంటే, గాడ్ ఈజ్ నాట్ డిలేయింగ్ యువర్ బ్లెస్సింగ్. నీ ఆశీర్వాదాన్ని దేవుడు వెనుక తీయట్లేదు, ఆలస్యం చేయట్లేదు. హబక్కుక్ గ్రంథంలో మీకు చెప్పినట్లుగా దేవుడు ఏది చేసినా కూడా కరెక్ట్ టైంకి చేస్తాడు, పర్ఫెక్ట్ టైంకి చేస్తాడు. ఏది ఎలా చేయాలన్నా ఆయనకు మాత్రమే తెలుసు. మనం అనుకుంటాం ఇది ఈజీగా అయిపోతుంది కదా, ఇది ఇప్పుడే చేసేసేయచ్చు కదా అని. కానీ ఆయన స్ట్రాటజీస్, ఆయన ప్లాన్స్ ఆయనకు మాత్రమే తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ మనం బైబిల్లో కొన్ని ఇన్సిడెంట్స్ తీసుకుంటే, బైబిల్లో అబ్రహాము బైబిల్లో 25 సంవత్సరాలు తన కుమారుడు కోసం ఎదురుచూశాడు. 25 సంవత్సరాలు. మనం ఇప్పుడు ఎలా అనుకుంటామంటే, ఈ జనవరిలో మనకి ప్రామిస్ కార్డ్ వచ్చేసింది కదా, దేవుడు వాగ్దానం ఇచ్చేసాడు కదా, రేపే నెరవేర్చేస్తాడు, ఎల్లుండి నెరవేర్చేస్తాడు అనుకుంటాం. బట్ నో, గాడ్ హ్యాస్ ద పర్ఫెక్ట్ ప్లాన్. దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదం, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఇప్పుడున్న కాలం వరకు నెరవేరుతూనే ఉంది. దేవుడు అంత టైం తీసుకున్నాడు కాబట్టి పర్ఫెక్ట్ టైం కోసం అబ్రహాం వేచి ఉండగలిగాడు. అఫ్ కోర్స్ కొంతమంది మనలో వేచి ఉండే టైంలోనే పడిపోతూ ఉంటాం. ఈరోజు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఈరోజు నెరవేర్చేయాలి, నాకు ఇప్పుడే చేసేసేయాలి, ఇది ఇలానే చేయాలి, నేను ప్లాన్ చేసిన పర్పస్లోనే చేయాలి అనుకుంటాం. కానీ బై ద గాడ్స్ గ్రేస్ మన జీవితంలో ఏది దేవుడు చేసినా పర్ఫెక్ట్ ప్లాన్ లేకుండా చేయడు. ఖచ్చితంగా ఆయనకి పర్ఫెక్ట్ ప్లాన్ ఉంది కాబట్టే నీ జీవితంలో ఈ డిలే, ఈ ఆలస్యం. కానీ ఎప్పుడు గుర్తుపెట్టుకో, డిలే ఈజ్ నాట్ ఎ డినయల్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, డిలే ఎప్పుడు కూడా నీకు డినయల్ కాదు, డిలే ఈజ్ ఆల్సో ఏ బ్లెస్సింగ్ టు యూ. దేవుడు నీ జీవితంలో బలమైన కార్యాలు చేయాలంటే ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో కొంత సమయం అనేది ఆయన తీసుకోవాలి. ఆ సమయంలో నిన్ను టెస్ట్ చేయాలి, నువ్వు ఆ టెస్ట్లో పాస్ అవ్వాలి. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే యోబుకి సమస్తం కలిగి ఉన్నాడు, కానీ ఒక్కసారి సాతాను చేత శోధింపబడిన తర్వాత తనకున్నవన్నీ కోల్పోయాడు. కానీ యోబు అలసిపోలేదు, దేవుడి మీద నమ్మకం ఉంచాడు. ఈరోజు నువ్వు కూడా దేవుడి మీద డౌట్ పడుతున్నావా? ఎప్పుడు ఆశీర్వదిస్తాడని ఎదురు చూస్తున్నావా? అయితే ఒకటి గుర్తుపెట్టుకో, నీ సమయం ఇంకా నువ్వు రాలేదు. నీకంటూ ఒక సమయం వస్తుంది. ఆ సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తే ఎవ్వడు నిన్ను ఆపేటోడు ఈ లోకంలో ఉండడు. సో దేవుడు ఆలస్యం చేస్తున్నాడని నేరాలు మోపొద్దు. దేవుడు ఆలస్యం చేయడు. హీ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద పర్ఫెక్ట్ టైం. ఈ వీడియో కనుక మీకు ఆశీర్వాదకరంగా ఉందా? ఒకవేళ మీ గురించి చెప్తున్నట్లు మీకు అనిపిస్తుందా? అయితే దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడుతున్నాడు. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయి, గాడ్ ఈజ్ స్పీకింగ్ టు మీ. దేవుడు నాతో మాట్లాడుతున్నాడని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ద లార్డ్.